నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మన ఛానల్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలి అనే అంశాల మీద వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇందిరమ్మ ఇండ్ల కోసం తెలంగాణలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో ప్రజాపాలనలో భారీగా దాదాపు 83 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే దరఖాస్తు అయితే చేసుకున్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ళు ఎప్పుడు వస్తాయి, ఇందిరమ్మ ఇళ్లకు సెలక్షన్ లిస్టు ఎప్పుడు తయారు చేస్తారు, గ్రామాల వారీగా గ్రామ సభలు ఎప్పుడు పెడతారు, మరి ఇందిరమ్మ కమిటీల ద్వారా మరి అర్హులను ఎప్పుడు గుర్తిస్తారు అనే అంశాల మీద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది. మరి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ఒక సర్వేని అయితే చేపట్టాలని, ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తి ఇంటికి ఎవరైతే ఇల్లు కావాలని అప్లై చేసుకున్నారో వాళ్ళందరి ఇళ్ళకి ప్రత్యక్షంగా అధికారులు తిరిగి సర్వే చేసి నిజానిజాలను నిగ్గు తేల్చి ఎవరు అర్హులు కాదు అనేటువంటి అంశాలని ఆ సర్వే ద్వారా సేకరిస్తారని చెప్పేసి ప్రతి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఒక పక్క ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ విధంగా ప్రతి ఇంటికి సర్వే చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ అయితే మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే పైలట్ ప్రాజెక్టుగా ఈ సర్వేని అయితే చేపడుతున్నారు. మరి ఇక చూస్తే ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికకు సర్వే ప్రయోగాత్మకంగా ఈ సర్వే అయితే 5 జిల్లాల్లో కొనసాగుతుంది. ఈ పైలట్ సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలను ఎంపిక చేశారు. వీటిలో మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లా కూడా ఉంది. పట్టణ ప్రాంతంలో ఒక వార్డు, గ్రామీణ ప్రాంతంలో ఒక గ్రామాన్ని తీసుకొని సర్వే కూడా చేపడుతున్నారు. సర్వేలో భాగంగా వివిధ జిల్లాల్లో అంటే ఈ సెలెక్టెడ్ 4 జిల్లాల్లో మరి ఈ ప్రతి ఇంటికి తిరిగి సర్వే సమాచారాన్ని సేకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ఆ యొక్క వివరాలన్నింటినీ నిక్షిప్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆయా వివరాలను ప్రభుత్వం ప్రత్యేక యాప్లో నమోదు చేసింది. ఆ యాప్ ఆధారంగానే ప్రస్తుతం సర్వే అయితే కొనసాగుతుంది. మరి ఇక్కడ చూస్తే ప్రజాపాలనలో సమర్పించిన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు, ఇతరత్ర వివరాలు సేకరిస్తున్నారు. మరి ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నారా, అద్దె ఇంట్లో ఉంటున్నారా, తొలి దశలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఇంటి నిర్మాణానికి స్థలం ఉందా, ఉంటే విస్తీర్ణం ఎంత, ఆ స్థలానికి సంబంధించిన దస్త్రాలు కూడా పరిశీలిస్తున్నారు. ఇక ఆ వ్యక్తుల ఆర్థిక స్థితిగతులపైన కూడా ఆరా తీస్తున్నారు. ఎంత ఆదాయం ఉంది, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, తదితర అంశాలు కూడా సేకరిస్తున్నారు. ఆదాయ మార్గాలేంటి, ఏమైనా వాహనాలు ఉన్నాయా అనేది కూడా తెలుసుకుంటున్నారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. దాదాపు 40 అంశాలకు పైగా అంశాలను ఈ యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. అన్ని వివరాలు సరిగ్గా ఉండి మరి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలుగా తేలితేనే అర్హులుగా గుర్తిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. సర్వే ఉద్దేశం అర్హులైన లబ్ధిదారులను గుర్తించడమే. సర్వే బృందం నేరుగా ఇంటికి వెళ్లి అన్ని వివరాలను సమగ్రంగా సేకరిస్తారు. ఈ యాప్లో నిక్షిప్తం చేసి వివరాలను ప్రభుత్వానికి పంపిస్తారు. ఇది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 4 జిల్లాల్లో పైలట్ సర్వే ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 15 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. మరి ఇది పూర్తయిన తర్వాత ఇంకా అన్ని జిల్లాల్లో కూడా అప్లై చేసుకున్న ప్రతి వారింటికి ఈ సర్వే చేయాలంటే ఇంకా 2 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సాంకేతికతతో వడబోత. ప్రజాపాలనలో అర్హత ఉన్నా లేకున్నా చాలామంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో అర్హులను గుర్తించేందుకే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని కృత్రిమ మేధతో కూడా వడబోయనున్నారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడమే పైలట్ సర్వే ప్రధాన ఉద్దేశం. ఈ సర్వేలో సమాచార సేకరణలో ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా, ప్రస్తుతం ఉన్న యాప్కు ఇందు అనుగుణంగా ఉందా లేదా, ఇంకా మెరుగుపరచాలా, అర్హుల ఎంపిక మరింత సులభతరం చేయవచ్చా అనే అంశాలను కూడా పరిశీలించనున్నారు. ఈ సర్వే విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని లబ్ధిదారుల ఎంపికకు వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు సమగ్ర సర్వే, అటు ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే అంటూ ఇంకో న్యూస్ కూడా హైలైట్ కావడం జరిగింది. మరి ఎన్నిసార్లు సర్వే చేస్తారు ఇందిరమ్మ ఇళ్ల సర్వే? మరి ఒక పక్క ఇల్లు మంజూరు చేస్తారో లేదో కానీ సర్వేల మీద సర్వేలు అయితే చేస్తున్నారు. ఇలా ఎన్నిసార్లు సర్వేలు చేస్తారంటూ తమ వద్దకు వచ్చిన అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. కాబట్టి గ్రామ సెక్రటరీల ద్వారా ఈ సర్వేని అయితే ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు. మరి ప్రస్తుతం సెక్రటరీ సర్వే పూర్తి చేశాక మళ్ళీ ఎంపీడీఓ సర్వే చేసి ఫైనల్ రిపోర్ట్ ఉన్నతాధికారులకు అందించినట్టు తెలిసింది. మళ్ళీ ఇంకోసారి సర్వే జరగనుందని సమాచారం. ప్రస్తుతం అయితే సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సెక్రటరీలు సర్వే చేస్తున్నారు. మళ్ళీ ఈ సర్వే తర్వాత ఎంపీడీఓలు కూడా మళ్ళొకసారి సర్వే చేస్తారని తెలుస్తుంది. మరి జిల్లాలో సర్వేల జోరు కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పైలట్ ప్రాజెక్ట్ మరి ఈ విధంగా మరి ఎక్కడ సొంత ఇల్లు ఉందా, అద్దె ఇల్లా, సొంతదైతే గతంలో ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఏమైనా లబ్ధి పొందారా, బ్యాంకు రుణం తీసుకొని ఇల్లు నిర్మించారా, ఇటుకలతో నిర్మించారా, మట్టి గోడలతో నిర్మించారా, రేకుల భవనమా, పెంకుటిల్లా, ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, పిల్లలు ఎంతమంది ఉంటున్నారు, భూమి ఎంత ఉంది, ఏ కులం, ఆధార్ నెంబర్ తదితర 26 ప్రశ్నలతో సమాచారం సేకరించి అయితే యాప్లో అయితే నమోదు చేస్తున్నారు. మరి అద్దె ఇంట్లో ఉన్నా కానీ అద్దె ఇంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. మరి ఇది కాలయాపన చేయడానికా అనేది ప్రజలైతే ఆందోళనలో ఉన్నారు. సన్నగిల్లుతున్న ఆశలు. కాంగ్రెస్ ప్రభుత్వం మే మాసంలో ప్రజాపాలనలో భాగంగా
ప్రజల నుంచి కుటుంబానికి ఒక దరఖాస్తు అయితే స్వీకరించింది. పథకాలకు సంబంధించి పింఛన్లు, ఉచిత కరెంట్, గ్యాస్ తదితర పథకాలతో పాటు ఇల్లు కట్టుకుంటారా అనే ప్రశ్నకు జిల్లాలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 83 లక్షల ఇళ్ల కోసం దరఖాస్తులు అయితే వచ్చాయి. మరి ఇక ఇల్లు మంజూరవుతాయని ఎదురు చూస్తున్న తరుణంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పైలట్ ప్రాజెక్ట్ పేరిట సర్వే చేస్తుంది. దీంతో గూడు లేని పేద ప్రజల ఇల్లు మంజూరవుతాయా లేవా అని భావిస్తున్నారు. మరికొందరు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నారు. మరి ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం, ఇంతవరకు ఇల్లు కట్టించడానికి ప్రభుత్వాలు అయితే ముందుకు రావడం లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏదైనా సర్వేల మీద సర్వేలు కాకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తే లబ్ధిదారులకు వెంటనే ఇల్లు కట్టిస్తే మంచిగా ఉంటుంది. దాదాపు ఉగాది పండగకైనా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.